స్టూడియో ఇచ్చిన సినిమాకి చాలా 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 థ్యాంక్స్. సో ఇలా టెక్నీషియన్స్ అందరమే మాకు బాగా కోఆపరేట్ చేసి ఈ సినిమా అద్భుతంగా రావడానికి టెక్నీషియన్స్ అందరమే కోఆపరేట్ చేశారు. అలాగే నాకు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేసిన శక్తివేల్, రాజురాయ్, నాగిక, రైటింగ్ టీంలో కూడా అందరూ వర్క్ చేశారు. సో అద్భుతంగా వాళ్ళు మాకు హెల్ప్ఫుల్గా బాగా వర్క్ చేశారు. దాని తర్వాత ఇంకా ఒక ఈ రోజు సో ఆయన వేరే ఒక షూటింగ్ ఉండి రాలేకపోయాడు గుణశేఖర్ డిఓపి. సో దాదాపు ఒక 10-15 సినిమాలు, మౌంటి సినిమా, జయరామ్ సినిమా, తమిళ కూడా చాలా సినిమా చేశారు, ఇక్కడ కూడా చాలా సినిమా చేశారు. సో ఫెంటాస్టిక్ పర్సన్. సో ఇంత విజువల్ రావడానికి కారణం కెమెరామెన్ గారే. సో థ్యాంక్స్ టు గుణశేఖర్ గారు. దాని తర్వాత ఈ సినిమా ఎంతో మన దగ్గర ఇక్కడ తెలుగులో చెప్పాను, తమిళ కథ చెప్పాను. సో ఈ కథని వినిన వెంటనే నా దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం జరిగింది. అందరూ మాట్లాడతారు డైరెక్టర్ దగ్గర చాలా చాలా మంది జరుగుతుంది. డైరెక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం మైక్ ఇచ్చేసారు. ఫీవర్స్ ఎలా మాట్లాడతారో నాకు తెలియదు. అందరికీ ట్యాక్సీ చెప్పడమే అంటే ఫ్యూ మినిట్స్ అయిపోతుంది. దాని తర్వాత ఏమేమి జరిగింది విషయం గురించి చెప్పాలి, ఇక్కడే సరిపోతుంది. నాకు ఒక దాని తర్వాత సో మా ప్రొడ్యూసర్ రచన మేడం, రాజేష్ పుంజాల్ మేడం, వాళ్ళు హిందీలో నుంచి తెలుగు సినిమా చేయడానికి వచ్చారు. సో ఎంతో మంది ప్రొడ్యూసర్స్ అంటే కథ నచ్చితే కానీ ఇక్కడికి వచ్చి చేయలేదు. వాళ్ళకి అక్కడ అంత పెద్ద ఫీల్డ్ ఉంది. అయినా కూడా సో సౌత్ ఇండియన్ మూవీ అంటే వాళ్ళకి చాలా ఇష్టపడి ఇలాంటి ఒక కథని ఇక్కడ సినిమా చేయడానికి వచ్చిన వాళ్ళు ఇంకా చాలా సినిమా చేసి పెద్ద హిట్ అవ్వాలి, పెద్ద ప్రొడ్యూసర్ నిలబడాలి నేను కోరుకుంటున్నాను సార్. సో అలాగే నా హీరో వెంకీ గారి గురించి చెప్పాలంటే సో మేము దాదాపు ఒక 3 years ఫ్రెండ్స్. సో కనబడడం జరిగింది. ఆయన కన్నడ ఒక సినిమా చేశాడు, నేను ఏంజల్ ఫస్ట్ సినిమా. ఆ సినిమా సూపర్ కంటెంట్ లో సినిమా తీశాను. సో రాఘవేంద్రరావు గారు సినిమా చూసి నన్ను ఆఫీసులో పిలిపించి ఎక్సలెంట్ సినిమా తీసావు, ఎన్ని రోజులు చేసావు ఏంటి డిస్కషన్ జరిగినప్పుడు నేను నాకు 100 అవార్డులు ఇచ్చినట్టు ఫీల్ అయినారు. సో దాని తర్వాత ఈ కథ తీసుకోవడం జరిగింది. సో ఈ రోజు ఇంత అవుట్పుట్ వచ్చినందుకు సో నా ప్రతి టెక్నీషియన్స్ ఎవరైనా పేరు మర్చిపోయి ఉండడం కూడా నన్ను క్షమించండి. సో ఈ సినిమా 12th థియేటర్ రాబోతుంది. అందరం థియేటర్లోనే చూసి ఆదరించాలి. ప్రెస్ మీడియా పత్రిక వాళ్ళకి, ప్రజలకి అందరి దగ్గర కోరుకుంటున్నాను. కథ విషయానికి వస్తే ఒక నలుగురు కలిసి మనం కూర్చొని సరదాగా మాట్లాడుతున్నప్పుడు ఇంకా ఒక వ్యక్తి గురించి మంచి అయినా చెడైనా అసలు మాట్లాడకండి. ఆ మాట్లాడుతున్న వాళ్ళని ఎన్నో విషయాలు జరిగిపోతుంది, ఎన్నో ప్రాబ్లమ్స్ జరుగుతాయి. సో ఇది మాట్లాడకండి. ఇదే ఈ మాట టంగ్ స్లిప్. ఒక్క మాట టంగ్ స్లిప్ మనం చెప్పే మాటలు ఎంతో మంది లైఫ్ ని, జీవితాన్ని మార్చేస్తాయి. ఇలా మాట్లాడకండి అన్న పాయింట్ మీద ఇక్కడ. సో ఒంటరిగా బతుకుతున్న ఆడవాళ్ళు, సో అన్నదమ్ముళ్ళు పక్కన ఉండవచ్చు, సో ఒంటరిగా బతకవచ్చు, అంటే లేకుండా వాళ్ళు ఒంటరిగా బతకవచ్చు. ఆఫీస్ వెళ్తున్న లేడీస్ కానీ సో ఒంటరిగా అంటే మగవాళ్ళు సపోర్ట్ లేకుండా ఒంటరిగా బతుకుతున్న ప్రతి ఆడవాళ్ళు జాగ్రత్తగా ప్రతి అడుగు జాగ్రత్తగా వెయ్యాలి. సో లేకపోతే ఈ సమాజంలో ఎంతో మంది చెడ్డవాళ్ళు ఉన్నారు. ఆ చెడ్డవాళ్ళ దగ్గర నుంచి పర్ఫెక్ట్ గా మనం బతకాలంటే ప్రతి అడుగు జాగ్రత్తగా వెయ్యాలి. సో ఇది విషయం అండి. సో ఈ సినిమా 12th రాబోతుంది. పెద్ద సూపర్ డూపర్ హిట్ అవుతుంది. రాక్ అంటే అద్భుతమైన విషయాలు ఇది. సో వైజాగ్ బ్యాటర్లో మేము తీసాను. సో అందరూ ఆదరించాలి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఆ దేవుడు ఆశిస్తూ ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యి అవుతుంది. సో ప్రొడ్యూసర్ కి మంచి డబ్బులు రావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ బాహుబలి పలాని గారు. ఇంకా మంచి మంచి మూవీస్ మీరు తీయాలని మనస్ఫూర్తిగా